మెడికోలను కార్తో ఢీకొట్టిన కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రిలో మెడికోలు ప్రియాంక ఉమేష్లను యువకులు మద్యం మత్తులో కార్తో ఢీకొట్టారు. నిందితులను మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులు దస్వంత్ జోసెఫ్ కు ఈ నెల 21 వరకు కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి జైలుకు నిందితులను తరలించనున్నారు. రాజమండ్రి ఘటనపై ఐన్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో అధికారులు కదిలి వచ్చారు. ఆలస్యంనైనా నిందితులను అరెస్టు చేశారు. ఐన్యూస్ కథనాల ఎఫెక్ట్ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజమండ్రి ఘటనపై ఆరా తీశారు. ఇప్పుడు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు లైవ్ ద్వారా. గణేష్, మెడికోలను కార్తో ఢీకొట్టిన కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శివాని, మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఈ ఘటన ఉందో ఈ ఘటన మీద ఇప్పటికే రాజమండ్రి జిల్లా న్యాయస్థానం ఇక్కడ నిందితులిద్దరికీ కూడా ఈ నెల 21వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది. అంటే 14 రోజుల పాటు ఈ రిమాండ్ విధించడం జరిగింది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, ఏదైతే 3వ తారీఖున ఏవి అప్పారావు రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర జరిగినటువంటి ఈ ఘటనను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించడం, ఈ కేసును పోలీసులు కూడా సీరియస్ గా టేకప్ చేసి ఉదయం నుంచి కూడా నిందితులను అదుపులో తీసుకున్న తర్వాత మధ్యాహ్నం సమయంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించి వెంటనే మళ్ళీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా న్యాయస్థానానికి తీసుకొచ్చారు. న్యాయమూర్తి పరిశీలించిన తర్వాత ఈ 14 రోజుల పాటు రిమాండ్, అంటే ఈ నెల 21 వరకు ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి సోరవరపు దశ్వంత్ తో పాటుగానే ఆండ్రూ జోసెఫ్ ఇద్దరికి ఈ నెల 21 వరకు కూడా రిమాండ్ విధించడం తో వీరిద్దరిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబోతున్నారు. ఇదే క్రమంలో అయితే రిమాండ్ విధించిన పట్ల సెక్షన్లు ఏమున్నాయనేది మాత్రం ఇంకా పోలీసుల నుంచి రానటువంటి సమాచారంగా చూడాల్సింది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎఫ్ఐఆర్ కాపీ అనేది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి అంటే పీడిఎఫ్ గానీ ఎక్కడ రిలీజ్ కాలేదు. కేవలం టెక్స్ట్ రూపంలో వారు మెసేజ్ అడిగిన సందర్భంలో మెసేజ్ పెట్టారు. అయితే అవన్నీ కూడా సాధారణమైనటువంటి స్టేషన్ బెయిల్ మార్చి ఉంటారన్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో అంటే మరొక గంటలోనే ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ సుభాష్ తో పాటు సిఐ బాజీలాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో నిందితులకు ఎలాంటి సెక్షన్లు అమలు చేశారనే అంశం మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా రాజమండ్రి నగరంలో సంచలనంగా మారినటువంటి ఈ డాక్టర్ ప్రియాంక ఘటన కొద్దిసేపటి క్రితమే డాక్టర్ ప్రియాంక సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లుగా తెలుస్తుంది. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న కుటుంబం సందర్భంలోకి వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డాక్టర్ విద్యను అభ్యసిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి అంటే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో ఆమె డెర్మటాలజీగా విద్యను అభ్యసిస్తోంది. ఇదే క్రమంలో ఊహించిన విధంగా ఈ నెల 3వ తేదీన సాయంత్రం 9:30 గంటల ప్రాంతంలో ప్రసాద్ ఆదిత్య మాల్ గేట్ బయటకు వస్తూ కూడా ఎవరైతే మద్యం మత్తులో దుష్మంతో పాటు జోసెఫ్ వ్యవహరించినటువంటి తీరుతో ఈ ఒక అంటే దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చూడొచ్చు. ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో మునిగిపోయేటట్టు చేశారు. ప్రియాంక జీవితం మీద ప్రభావం చూపించారు. ఆమె ఇప్పటికే ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి సందర్భంలో ఐన్యూస్ కూడా ఆ కుటుంబానికి బాధ్యతగా నిలిచే ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాయిస్ వినిపించే ప్రయత్నం చేసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా పోలీసు యంత్రాంగంతో మాట్లాడి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇందులో అలసత్వం ప్రదర్శించకుండా నిందితుల మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి అంశాలతో పాటుగానే ఆ కుటుంబానికి బాధ్యతగా నిలిచేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి అధికార యంత్రాంగాన్ని ఆదేశించడంతో ప్రస్తుతం పోలీసు యంత్రాంగంతో పాటుగానే అధికారులు అంతా కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని నిందితులిద్దరికీ కూడా రిమాండ్ విధించేటువంటి విధంగా ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, రాజమండ్రిలో
ఇప్పుడు ఉదయం నుంచి కూడా మన ప్రతిపక్షాలు కూడా దీని మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నెల ఘటన 3వ తారీఖు జరిగితే ఆలస్యంగా వెళ్లిలోకి రావడం పట్ల అనేక అనుమానాలకు తావిచ్చినట్లయింది. నిందితులను తప్పించేటువంటి ప్రయత్నం చేశారా, దీని వెనకాల ఎవరైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేటువంటి ప్రయత్నం చేశారన్న కోణాల్లో కూడా ఐ న్యూస్ ఎప్పటికప్పుడు వార్తలు ప్రసారం చేసినటువంటి క్రమంలో పోలీసు ప్రకాష్ నగర్ పోలీసు యంత్రాంగం ఈ విషయాన్ని అంటే నిన్న మధ్యాహ్నం సమయంలో డిఎస్పీ సుభాష్ మీడియా ముఖంగా విషయాన్ని ఆ రోజు ఏం జరిగింది, పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు, నిందితులు ఏ విధంగా వ్యవహరించారు, ఎందుకు ఘటన పాల్పడాల్సి వచ్చిన నిందితులు అనే అంశాలు మీడియా ముఖంగా వెల్లడించినటువంటి సందర్భం కనిపించింది. అయితే పాత కక్షలు సాధారణంగా ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఇలాంటి గొడవలు వివాదాలు జరిగిన సందర్భంలో గతంలో ఎక్కడో సోషల్ మీడియాలోనో లేదంటే వారికి ఎక్కడో పరిచయం ఒక వేదికలో ఫంక్షన్లో ఎక్కడో పరిచయాలు ఉంటాయి అన్న కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఘటనలో మాత్రం వీరిద్దరికి ఎక్కడా కూడా పరిచయాలు లేవు. ఈ ప్రసాద్ ఆదిత్య మాల్లోకి ఇద్దరు కూడా అంటే ఎవరికి వారు తెలియకుండా లోపల సినిమాకి వెళ్లారు. ఆ 6 గంటల ప్రాంతంలో ఇటు డాక్టర్ ప్రియాంకతో పాటు అతని కొలిక్ ఉమేష్ కూడా వెళ్లారు. అయితే సినిమా చూసి తిరిగి వచ్చే క్రమంలో అప్పటికే మాల్లోకి వెళ్ళినటువంటి దుష్యంతో జోసఫ్లు ఇద్దరు కూడా తీవ్ర వాగ్వాదానికి సెక్యూరిటీ గార్డ్ తో గొడవ పడ్డం, బ్రీత్ ఎలనైజర్ తో వారిని తనిఖీ చేసినటువంటి క్రమంలో మత్తులో ఉన్నారని చెప్పి వారు గుర్తించి వారిద్దరిని బయటకు పంపించేయడంతో ఆ కోపంలోనే ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ గేట్ వద్ద డాక్టర్ ప్రియాంక మీద స్కూటీ వెళ్తూ కూడా ఏదైతే ముందుగా డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఉమేష్, వెనకాల ఇక్కడ డాక్టర్ ప్రియాంక కూర్చుని ఉండడం జరిగింది. అయితే ఎవరైతే దుష్యంతో పాటు జోసఫ్ ఉన్నారో ఇద్దరు డ్రైవ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒకసారి తెలియకుండా డాష్ ఇచ్చారని అనుకోవచ్చు. కానీ అక్కడ ఉద్దేశపూర్వకంగానే 1-2 సార్లు డాష్ ఇచ్చినటువంటి విధానం కనిపించింది. 3వసారి ఏకంగా ఆమెను ఢీ కొట్టుకుంటూ కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఎక్కడా కూడా ఆగలేదు. అయితే ఇందులో నిందితులు వ్యవహరించినటువంటి అంశం ఏంటంటే వారు ఆగకుండానే ర్యాష్ గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కారుకున్నటువంటి నెంబర్ ప్లేట్లను తొలగించారు. కారుకున్నటువంటి దుష్యంత్ అనే పేరును కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే కేసు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారా అన్న అంశాలను కూడా అంటే తెలిసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఇప్పటికే మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా ఐ న్యూస్ వరుసగా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రజలకి తెలియజేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చ స్పందించడం జరిగింది. దీంతో పోలీసులు విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా, నిందితులకు శిక్ష పడే విధంగా పలు సెక్షన్లు కూడా మార్చి ఉంటారని చెప్పి తెలుస్తుంది. కాసేపట్లోనే మీడియా ముఖ్యంగా డిఎస్పీ సుభాష్, సిఐ బాజీలాల్ ఈ ఎలాంటి సెక్షన్లు యాడ్ చేశారు, నిందితులకు వ్యవహరించినటువంటి తీరు ఈ అంశంలో ఎలా ఉంది, ఆ కుటుంబం తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడారా, వారి నుంచి ఏమైనా ఫిర్యాదులు అందాయా అనేది తెలుసుకునేటువంటి ఆ అంశం ఈ మీడియా ముఖ్యంగా 6 గంటల తర్వాత తెలియబోతుంది. మొత్తంగా అయితే నిందితులకు ఈ నెల 21 పాటు రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు వారి రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి తరలించేటువంటి అవకాశం అయితే కాసేపట్లోనే కనిపిస్తుంది. అంటే ఉదయం నుంచి మనం చూసాం, ఒక పక్క మార్గాన్ని భర్త పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీకే విశ్వరెడ్డి, కాలేజీకి సంబంధించిన విద్యార్థులు వరుసగా సబ్ కలెక్టర్ మెమోరాండం ఇచ్చేటువంటి డిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం నుంచి కానీ ఆమె క్లాస్మేట్స్ కానీ ఎవరు కూడా మీడియా ముఖ్యంగా ముందుకు వచ్చి ఈ అన్యాయం జరిగింది, తగిన చర్యలు తీసుకోండి నిందితుల మీద అని చెప్పి డిమాండ్ చేసినటువంటి సందర్భం కనపడలేదు. ఇప్పటికైనా బిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం రెస్పాండ్ అయ్యి నిందితులకు కఠిన శిక్ష ఇదే విధంగా వారు బయటకు వచ్చి ఆ విద్యార్థికి అన్యాయం జరిగినటువంటి విధానంలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ జరిగినటువంటి ఘటనతో రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ మీద ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. నగరంలో మద్యం బాబుల మీద ఒక నిఘా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఆ మద్యం షాపులు వెళ్ళడం, దానికి తగ్గట్లుగానే ఇవి ఏవైతే బెల్ట్ షాపులు కూడా నిత్యం 24 గంటలు కూడా మద్యం షాపు దొరికే విధంగా రాజమండ్రి నగర వ్యాప్తంగా కూడా దొరుకుతుందని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ మద్యం మత్తులోనే నేరస్తులు విచ్చలవిడిగా నేరాలు చేయడంతో పాటుగానే హత్యలకు ప్రధానంగా కారణం అవుతున్నది. ఈ వారం రోజుల్లోనే 2 హత్యలు జరగడం జరిగింది. ఇదే క్రమంలో నగరంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు అనేవి పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి.
నైట్ టైం ఎప్పటికప్పుడు అంటే డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడంతో పాటుగానే నేరస్తుల మీద నిఘా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఇలాంటి మధ్యమత్తులో ఘటనలకు పాల్పడుతున్నారో వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనతో మందుబాబులు ఎవరైతే ఉంటారో వారి యొక్క తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క అంటే ఎవరైతే వ్యసనాలు అలవాటు పడి ఇలా ఈ కారణాలతో అడుగడుతున్నారో ప్రతి ఒక్కరి పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పర్యవేక్షణ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఈ ఘటనతో మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే డాక్టర్ ప్రియాంక విషాదకర వార్త అయితే మనకు సికింద్రాబాద్ కిమ్స్ నుంచి తెలుసుకొని ఆమె మరణించడం, నిన్నడు దాదాపు 5-6 రోజులు మృత్యువుతో ఆమె పోరాడింది. దాదాపు వెంటిలేటర్ మీద బ్రెయిన్ డెడ్ అయ్యి ఆమె చికిత్స కూడా సరిగా రెస్పాండ్ అవనటువంటి విధానం కనిపించింది. ఎందుకంటే నెక్సాన్ అనే బ్లాక్ కలర్ వెహికల్ ఆమె మెదడు అంటే ఆ తల మీద నుంచి వెళ్లడంతో ముక్కు, చెవులు, ఆమె బ్రెయిన్, నర్వస్ అన్ని కూడా దెబ్బతిండడం జరిగింది. సాధారణంగా బీపీ, షుగర్ ఇలాంటివి ఎక్కువయ్యి సాధారణ బ్రెయిన్ డెడ్ అయితే కొన్ని సందర్భాల్లో చాలా వరకు రికవర్ అవుతారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఇక్కడ బలంగా ఆమె తల మీద నుంచి ఒక కారు డ్రైవ్ అవడంతో ఆ స్పాట్ లోనే మనం విజువల్స్ లో నిన్న ఉదయమే చూపించాం. రక్తం ఓడినటువంటి అయిపోయిన రోడ్డు మీద అంతా కూడా చెందినటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత స్వతంత్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ 2 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉండి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆమె రెస్పాండ్ అవ్వకపోవడంతో చివరి ప్రయత్నంగా తండ్రి వెంకటేశ్వర్లు సికింద్రాబాద్ కిమ్స్ కి తరలించారు. అక్కడ కూడా చాలా ప్రయత్నం చేశారు. సాధారణంగా 90% ఇలాంటి ఘటనలో ప్రాణాలతో బతకరు అని చెప్పి వైద్యులు ముందుగానే చెప్పారు. కేవలం ఇలాంటి కేసుల్లో 10% మాత్రమే ఏదైనా మిరాకిల్ జరిగింది, అదృష్టవశాత్తు ఏదైనా ప్రియాంక మళ్ళీ కోమాల నుంచి బయటకు వచ్చి వైద్యానికి సహకరిస్తే చెప్తే ఆ ప్రాణాలతో బతికే ఛాన్స్ లేదని చెప్పి ముందుగానే వైద్యులు చెప్పినటువంటి సందర్భం కనిపించింది. దానికి అనుగుణంగానే నిన్నటి వరకు దాదాపు 3వ తారీఖున ఘటన జరిగినప్పటి నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా వెంటిలేటర్ మీదే డాక్టర్ ప్రియాంక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కూడా తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారని దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే ఆర్థిక పరమైనటువంటి భరోసా ఏమైనా ప్రభుత్వం ప్రకటిస్తుందా అనేది చూడాల్సింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా వారికి ఆర్థిక అంశాల మీద మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ కేసులో మాత్రం ఇంతవరకు ఆర్థిక సపోర్ట్ కానీ లేదా వైద్య పరమైనటువంటి ఖర్చుల అంశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే వారికి కర్నూలు కావడం, కర్నూలులో నుంచి ఇక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో సీట్ సంపాదించి ఇక్కడే డాక్టర్ ప్రియాంక ఇక్కడ వైద్య విద్యార్థులుగా విద్యను అభ్యసిస్తోంది. కానీ అనుకోని విధంగా ఒక ఆదిత్య మాల్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె స్నేహితులతో కలిసి వచ్చినటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు మందుబాబుల యొక్క దృష్టిలో చేతిలో చిక్కి ఈ విధంగా ఆమె యొక్క ప్రాణాలు 5 రోజుల పాటు మృత్యుతో పోరాడి చనిపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అందులోనూ కూడా ఆ కుటుంబం జీవితాంతం కూడా మర్చిపోయినటువంటి సంఘటనగానే మనం చూడాల్సి ఉంటుంది. అలాంటి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి కఠినమైనటువంటి సెక్షన్లు నిందితుల మీద యాడ్ చేసి చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాన్ని కూడా కుటుంబం వ్యక్తం చేయడంతో పాటుగానే ఆ కుటుంబానికి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగాతో పాటుగానే ఐన్యూస్ కూడా అండగా నిలిచే ప్రయత్నం చేసింది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నిందితుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆర్థిక భరోసాను కల్పించాలి. ఎందుకంటే దాదాపు 28 ఏళ్ళు ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంకను ఎంత ఒక వైద్య విద్యను అభ్యసించాలంటే ఒక విద్యార్థి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నిద్రను మాని రాత్రులు కనుక ఒక పరీక్షలు రాస్తే దాంట్లో ఉత్తీర్ణత ర్యాంకులు సాధిస్తే ఉచిత సీట్లు వస్తాయి. అలాంటి సందర్భంలో అనుకోని విధంగా డాక్టర్ ప్రియాంక ప్రాణాలు విడిచిపెట్టిందంటే ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగానే చూడాలి. రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మందుబాబుల యొక్క వీరంగం ఏ స్థాయిలో ఉందని చూడొచ్చు. అందువల్ల ఇలాంటి ఘటనలు నగరంలో పునరావృతం కాకుండా ప్రసాద్ ఆదిత్య మాల్ లాంటి ఏవైతే అక్కడ మనం చూస్తున్నాం ఐ న్యూస్ వరుస కథనాలతో ఈ విషయం బయటికి రావడము, ఈ విషయం బయటికి వచ్చిన వెంటనే అధికారులు కానివచ్చు లేకపోతే కూటమి ప్రభుత్వం కానివచ్చు వెంటనే స్పందించడం మనం చూస్తాం. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు స్పందించారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే ఇలాంటి ఇష్యూ బయట మీడియా త్రూ వస్తేనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడము,
మళ్ళీ వెంటనే ఎలాంటైనా చర్యలు పోలీసు తీసుకోవడం జరుగుతుందా అంటే ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి ఒకవేళ ఇన్ డీటెయిల్ గా చూస్తే మాత్రం పోలీసుల పనితీరుకు సంబంధించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే మీడియా త్రూ ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు త్వరితగతిన చేస్తున్నారా? ఎందుకంటే మనం చూసాం అప్పుడెప్పుడో 3rd కి జరిగితే ఇప్పుడు ఈ రోజు 7th ఇప్పటి వరకు అరెస్ట్ చేయడము, రిమాండ్ కి పంపించడం చాలా ఆలస్యంగా జరిగింది, చాలా జాప్యం జరిగింది అన్నట్టుగా కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పోలీసుల పనితీరుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అని మీరు అన్నట్లుగానే నిన్నటి నుంచి కూడా ఇదే ఎందుకంటే ఎందుకు ఎంత ఆలస్యం జరిగింది అనుమానాలు రేకెత్తుతున్నాయి. మాజీ ఎంపీ మార్గాని భారత్ పేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారో ప్రభుత్వం తేల్చాలి. ఎవరైనా ఆ రాజకీయ నాయకులు అస్తం ఉందా, లేదంటే పోలీసులే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారా? దీని వెనకాల అసలు ఎవరు ఏ పద్ధతి అనే దాని మీద లోతుగా దర్యాప్తు చేసి ప్రభుత్వమే ఈ విషయాన్ని బయట పెట్టాల్సిందే ఆ అంశంగా ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అయితే రాజమండ్రి నగరంలో డిమాండ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. ఐ న్యూస్ కూడా ఎందుకు ఎంత ఆలస్యం జరిగిందన్న అంశాల మీద ఫోకస్ చేసినటువంటి సందర్భంలో పోలీసులు కూడా ఆ నోటీసులు ఇస్తామని చెప్పి మనకు చెప్పినటువంటి సందర్భం కనిపించింది. అయినప్పుడు కూడా ఉన్న వాస్తవాలను మాత్రమే మనం ప్రజెంట్ చేసాం. ఎక్కడా కూడా లేనిపోయిన విషయాలు మనం చెప్పలేదు, పోలీసుల మీద ఉద్దేశపూర్వకంగా ఏమైనా చెప్పలేదు. ఎందుకంటే 3వ తారీఖున జరిగిన ఘటన చెప్పాలంటే అదే రోజు ఒకవేళ రాత్రి అయిందనుకుంటే రాత్రి 1:40 ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఉదయానికల్లా ఏదైనా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు. ఇలా ప్రసాద్ ఆదిత్యమాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎలాంటి చర్యలు తీసుకున్నాం, ఎఫ్ఐఆర్ నమోదు చేసాం, ఇది అని ఒక సంఘటన అని చెప్పి మీడియా రిలీజ్ చేస్తుంటే ప్రకాష్ నగర్ పోలీసు యంత్రాంగం మీద ఎలాంటి ఆరోపణలు వచ్చి ఉండేవి కాదు. కానీ ఎప్పుడైతే 2-3 రోజుల పాటు జాప్యం జరిగిందో ఒక వరుసగా అనేక అనుమానాలకు తావిచ్చినట్లయింది. అందువల్లే రకరకాల ఊహాగానాలు, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం కావడం జరిగింది. ఆ తర్వాత నేరుగా ఎప్పుడైతే ఆరోపణలు వెల్లువెత్తడం ఐ న్యూస్ లో కూడా వరుస కథనాలు వస్తూ ఉండడం పట్ల డిఎస్పీ సుభాష్ నేరుగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ గా వచ్చారు. అక్కడ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన ఏం జరిగింది ఆ రోజు అని తెలుసుకునే అంటే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. 9:30 గంటలు దాటిన తర్వాత ప్రసాద్ ఆదిత్య మాల్ నుంచి మాకు కాల్ వచ్చింది, ఇలా ప్రమాదం జరిగింది అన్నట్లుగా. వెంటనే స్పాట్కి వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక రక్తపు మరుగుల్లో ఉన్నటువంటి సందర్భంలో స్వతంత్ర ఆసుపత్రికి తరలించి ఆమెతో పాటు ఆమె స్నేహితుడు ఉమేష్ కూడా చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేశాం. నిందితుల్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ కారుకు పాటుగానే బాధితులు వాడిన స్కూటీలు రెండింటిని స్వాధీనం చేసుకున్నాం. నిందితులు పరారీగా ఉండడంతో వారిని గాలించే ప్రయత్నం చేశాం. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, గాలించే ప్రయత్నంలోనే అంటే నిన్నటి వరకు పరారీలో ఉన్నటువంటి సందర్భంలో వారిని ఎక్కడైతే నిన్న సాయంత్రం అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్న క్రమంలో మనం చూస్తున్నాం కదా, మొత్తంగా అయితే చూడొచ్చు ఈ ప్రకాష్ నగర్ పోలీసులు కూడా ఇప్పటికే వెళ్తూ ఉన్నారు. బహుశా అధికారపట్లోనే మీడియా ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవాలను మీడియా ముఖ్యంగా ఏం జరిగిందనేది పోలీసులు తెలపాల్సి ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ప్రకటించిన దాంట్లో అప్స్టాండింగ్ లో ఉన్నానని చెప్పి పోలీసులు ప్రకటించారు. ఇవాళ అదుపులో తీసుకుని నేరుగా కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ తర్వాత వారికి 27వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు పోలీసులు నిందితుల్ని జైలుకి తరలించడంతో పాటుగానే మరి కాసేపట్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక విషయాలు, అందులో పెట్టినటువంటి సెక్షన్లు అన్ని కూడా మీడియా ముఖ్యంగా తెలియజేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్. ఏం పాపం ఎరుగని అమాయక విద్యార్థిని రాక్షస డ్రైవింగ్ తో ప్రాణాలతో పోరాడుతుంది. రేపో మాపో డాక్టర్ కావాల్సిన అమ్మాయి ఇద్దరు చేతిలో గాయపడి పేషెంట్ గా సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతుంది. నిందితులు ఏం చక్కా దర్జాగా బయట ఎంజాయ్ చేస్తుంటే విద్యార్థిని ప్రియాంక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. విద్యార్థిని పట్టించుకునే నాథుడు ఎవరు? నిందితులను ఎవరు రక్షిస్తున్నారు? మద్యం మత్తులో నిందితులు చేసిన ఈ ఘోర దారుణానికి ఇప్పుడు ఆమె గొంతు మూగపోయినా ఆమె గొంతును ఖచ్చితంగా ఐన్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె గొంతుకై ప్రశ్నిస్తూనే ఉంటుంది. కన్నీరు మున్నీరు అవుతున్న ఆ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరిగి నిందితులకు కఠిన శిక్ష పడేంత వరకు ఐన్యూస్ తన పోరాటాన్ని ఇలాగే నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది. ఐన్యూస్ వరుస కథనాలతో డాక్టర్ ప్రియాంక దారుణ ఘటనలో రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు ఎటకేలకు స్పందించి పురోగతి సాధించారు.
మెడికో జీవితాన్ని నాశనం చేసి మధ్యమత్తులో కారుతో ఢీకొట్టి పారిపోయిన కిరాతకులు దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత వారిని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి కోర్టుకు తరలించారు.